నేనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మా హస్బెండ్ ఎన్టీఆర్ ఫ్యాన్. మా హస్బెండ్ 4 o'clock వెళ్ళి నన్ను 8 o'clock తీసుకొచ్చారు మళ్ళీ. నాన్న ఎంతసేపు నా తాత కథ ముత్తాత కథ చెప్తున్నా కానీ నా కథ అంటే నా దేవర కథ చెప్పు అని అంటే తండ్రి. ఫస్ట్ హాఫ్ నాకు చికెన్ బిర్యానీలో ఉంది, సెకండ్ హాఫ్ నాకు మటన్ బిర్యానీలో ఉంది. కొరటాలే ఎన్టీఆర్ మార్గం చూసి స్టోరీ రాసుకొని వచ్చాడు. ఇంకేం చెప్తాను చెప్పండి. ఇది కొరటాల సినిమా కాదు, కెరటాల సినిమా అని చెప్పాలి. సినిమాలో నెగిటివ్ ఏమి అని అంటే ఆ ఎందుకు పుట్టిందో సాంగ్ నెగిటివ్ ఉంది. సెకండ్ సీక్వెల్ కేజీఎఫ్ రేంజ్ లో గన్స్ ఆ టైప్ లో ప్లాన్ చేస్తున్నారేమో స్టోరీ నరేషన్ బట్టి అర్థమైతుంది. ఒకటే పాయింట్ చెప్పాలంటే వన్ మ్యాన్ ఆర్మీ, వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ ఎన్టీఆర్ ఇస్ ఎ టాప్ ఆన్ ది మూవీ. ఎవరు చెప్పాడంటే చేశాడని అర్థం, చేశాడంటే హిస్టరీలో ఉంటదని అర్థం. హాయ్, దిస్ ఈజ్ రాజా. వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్. ఈ రోజు దేవరా మూవీ రిలీజ్ అంటున్నారు. మార్నింగ్ 1 AM నుంచి షో స్టార్ట్ అయినాయి. షో స్టార్ట్ అయిన నుంచి ప్రతి ఒక్కరు కేసీపీడి ఎన్టీఆర్ ఇస్ బ్యాంగ్ అంటున్నారు. మూవీ మాత్రం బ్లాక్ బాస్టర్ అంటున్నారు. కానీ కొంతమంది ఫస్ట్ హాఫ్ లాగ్ అంటున్నారు, సెకండ్ హాఫ్ ఓకే అంటున్నారు, క్లైమాక్స్ మాత్రం ఇచ్చి పడేసాడు అంటున్నారు. కానీ ఇప్పుడు చూడాలి, రాజమౌళి సినిమా తర్వాత కంపల్సరీ బ్రేక్ త్రూ సక్సెస్ రేట్ బ్రేక్ అవుతుంది అంటున్నారు. కానీ ఈ మూవీతో ఎన్టీఆర్ ఆ మార్క్ ని చెరిపేశారు. ఎన్టీఆర్ తోనే స్టార్ట్ అయిన సెంటిమెంట్ ఎన్టీఆర్ తోనే ఎండ్ చేశారు అంటున్నారు. మరి ఇక్కడ ఆడియన్స్ మొత్తం హడావిడి ఫుల్ సందడిగా ఉంది. మరి ఒకసారి వెళ్ళి వాళ్ళ జెన్యూన్ రివ్యూ అంటూ అడిగి తెలుసుకుందామా. నేనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మా హస్బెండ్ ఎన్టీఆర్ ఫ్యాన్. మా హస్బెండ్ 4 o'clock వెళ్ళి నన్ను 8 o'clock తీసుకొచ్చారు మళ్ళీ. హైలైట్స్ ఫైటింగ్ చెప్పాల్సి అసలు ఫైటింగ్స్ మెయిన్ ఫైటింగ్స్ ఉన్నాయి ఎన్టీఆర్ గారి అయితే. దేవర సినిమా చూశాను. దేవర సినిమా చాలా బాగుంది. మరి సోషల్ మీడియాలో ఎందుకు నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు అనేటువంటి నాకు అర్థం కాల. సో ఓవరాల్ గా కథ ఏమిటి? సో మారణాయుధాలని విద్రోహక శక్తులకు అందజేసేటువంటి పని ఆ రత్నగిరి వాళ్ళది దేవరదా, లేకపోతే దేవరకి చంపడం కోసం వర వచ్చాడా, ఆ వరని చంపడం కోసం మన ఈ శ్రీకాంత్ గారు ఉన్నారా, సైఫ్ అలీ ఖాన్ గారు ఉన్నారా అనేటువంటి అది కాన్సెప్ట్. కథకి బలం ఏది అని అంటే ఎన్టీఆర్ గారి యాక్షన్ పక్కన పెట్టేసుకుంటే స్క్రీన్ ప్లే చాలా గట్టిగా రాశారు. ఓకే, నో ప్రాబ్లం. దానికి సైఫ్ అలీ ఖాన్ గారి యాక్షన్ కానీ, మురళీ శర్మ గారి యాక్షన్ కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. అండ్ ఇందులో ఒక చిన్న డైలాగ్ ఉంటుంది, నాన్న ఎంతసేపు నా తాత కథ ముత్తాత కథ చెప్తున్నా కానీ నా కథ అంటే నా దేవర కథ చెప్పు అని అంటే తండ్రి. రియల్ లైఫ్ లో వేరే ఉంటుంది, రియల్ లైఫ్ లో వేరే ఉంటుంది. మీ నాన్న అంత పెద్ద గొప్పోడు కాదులేరా, పని చేసిన గొప్పతనం కాదని అంటాడు. అదొక్కటి చాలు ఎంత పెద్ద డెప్త్ ఉంటుందో మీనింగ్. ఇది సినిమాలో నెగిటివ్ ఏమి అని అంటే ఆ ఎందుకు పుట్టిందో సాంగ్ నెగిటివ్ ఉంది. ఆ ఎందుకు పుట్టిందో ఎందుకు దూరిందో ఆ సినిమాలో నాకు అర్థం కాలేదు. నిజంగా చెప్తా, మీరు నవ్వద్దు సీరియస్. అర్థమైందా? అసలు ఎందుకు నాకు అర్థం కాలేదు. చిన్న చిరాకు లేసింది. అది సినిమా అంతా ఒకటైతే ఆ సాంగ్ ఒకటి అంత దరిద్రంగా ఉంది. బట్ ఓవరాల్ గా ఓకే, పర్వాలేదు, సినిమా చూడొచ్చు. మీరు కూడా చూడండి. సినిమాలో ఒక మెయిన్ మిస్టేక్, చిన్న మిస్టేక్ చెప్తా. మురళీకృష్ణ గారి హెయిర్ స్టైల్ 20 years బ్యాక్ ఎలా ఉంటుందో మళ్ళీ అలాగనే ఉంటుంది. కనీసం మెయింటైన్ చేయాలి. ఒక ముస్లిం క్యారెక్టర్ ఉంటుంది, జోగులమ్మ క్యారెక్టర్, అండ్ అది హెయిర్ స్టైల్ అంటే ఇది స్కిన్ ముట్టబడాలి కదా, అది కూడా పడదు. ఇది చూసుకోవాలి. ఇవన్నీ మిస్టేక్లు నేను చెప్పుకోవాలి అన్ని ఇవన్నీ. సో ఇదండి ఓవరాల్ గా సినిమా వాస్ గుడ్. ఎన్టీఆర్ గారు యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ అండ్ డాన్స్, అనిరుద్ గారు బీజిఎం, సైఫ్ అలీ ఖాన్ చిత్త కొట్టేసి పడేసాడు. అసలు ఒక 2 పొట్టేళ్ళు కొట్టుకుంటే ఎలా ఉంటుందో పందెంలో అలా చేసుకున్నారు ఇద్దరు ఫైట్లు. ఫస్ట్ హాఫ్ నాకు చికెన్ బిర్యానీలో ఉంది, సెకండ్ హాఫ్ నాకు మటన్ బిర్యానీలో ఉంది. ఒక జాహ్నవి కపూర్ అయితే అసలు ఒక రసగుల్లా తింటే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ కలుగుతుంది ఎవరికైనా చూస్తే. చాలా బాగుంది, బాగా చేసింది. 5కి 4.5 ఇస్తానండి. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా చూడొచ్చు, బాగా వచ్చింది ఫ్యామిలీ ఆడియన్స్. అలా యూత్ కూడా బాగా కనెక్ట్ అవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఒక పక్కా మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ సినిమా. ఎన్టీఆర్ గారి కెరీర్లో బెస్ట్ మూవీ సినిమా. కొరటాల శివ గారు ఇంతకుముందు ఆచార్య తీశారు. ఇది కొంతమంది నెగిటివ్ స్ప్రెడ్ చేశారు కానీ ఇదైతే చాలా బాగుంది. కొంతమంది స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ అని ఫీల్ అవుతున్నారు. అలా ఏం లేదు, స్టోరీ నరేషన్ కి యాక్సెప్టబుల్, అది బానే ఉంది. సెకండ్ సీక్వెల్ కేజీఎఫ్ రేంజ్ లో గన్స్ ఆ టైప్ లో ప్లాన్ చేస్తున్నారేమో స్టోరీ నరేషన్ బట్టి అర్థమైతుంది. ఇదైతే సముద్రం థీమ్ కదా, అది డిఫరెంట్ గా కేజీఎఫ్ రేంజ్ లో గన్స్ కొంచెం మోడర్న్ గా ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను స్టోరీ నరేషన్ బట్టి. హీరోయిన్ గారి పార్ట్ తక్కువ, బట్ చుట్టమల్లే సాంగ్ ఆమె కవర్ చేసేస్తుంది. వీడియోగ్రఫీ కానీ ఫోటోగ్రఫీ, ఆ వీడియో సాంగ్ చాలా బాగుంది. అంటే మ్యూజిక్ లవర్స్ కి బాగా నచ్చుతుంది. దావుదీ సాంగ్ ఈ పార్ట్ లో పెట్టలేదు, సెకండ్ పార్ట్ లో పెట్టొచ్చేమో. ఓవరాల్ గా సినిమా అయితే బాగుంది, అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. ఎక్కువ నూడిటీ అలాంటిది ఏం లేదు. పార్ట్ 2 అని టైటిల్ కార్డ్ పడింది, బట్ దాని స్టోరీ ఏంటన్నది ఏమీ చెప్పలేదు. బట్ మోడర్న్ గా ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ద
బాహుబలి డిఫరెంట్ స్టోరీ కదా, రాజమౌళి గారు టేకింగ్ వేరు, ఇప్పుడు కొరటాల గారిది శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఇందులో కూడా ఆయన ట్రైలర్ మూవీ ప్రమోషన్ అప్పుడే చెప్పారు మనిషికి ఫియర్ అనేది ఉండాలని, ఆ ఫియర్ మీదే ఫోకస్ అవుతుంది మూవీ అంతా. ఇది కొరటాల సినిమా కాదు, కెరటాల సినిమా అని చెప్పాలి. కెరటాల సినిమా సముద్రంలో మొత్తం ఫైట్స్ ఉంటాయా? అది సముద్రపు దొంగ అనేది హాలీవుడ్ మూవీ ఉంటది, ఇది సముద్రపు హీరో అని పెట్టచ్చు. ఒక సబ్జెక్ట్ మంచిగా తీసుకున్నారు కానీ స్టోరీ నరేషన్ అనేది అలా లేక చూపించినారు. హీరోయిన్ నేటి సినిమా ఇంటర్వ్యూల తర్వాత కనిపించండి హీరోయిన్ అంటే మనం జాన్వీ కపూర్ బాలీవుడ్ యాక్టర్ తీసుకొచ్చి అక్కడ పెట్టారంటే దానికి హైప్ ఇవ్వాలి. చాలా మంది అమ్మాయిలు వస్తారు జాన్వీ కపూర్ చూడడానికి వస్తారు కదా, మరి వాళ్ళకి మరి వాళ్ళు రిజల్ట్స్ అయిపోతే మరి ఎందుకు సినిమాకి వచ్చి దేవర చెప్పాడంటే చేశాడని అర్థం, చేశాడంటే హిస్టరీలో ఉంటదని అర్థం. బాగుందన్న మూవీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ఇంట్రడక్షన్ పార్ట్ బోర్ కొడుతుంది అన్నట్లు అయితే ఏం లేదు, ప్రతిదీ స్టోరీలో రన్ అవుతూనే ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టోరీ వర్త్ చూడటం అయితే. పార్ట్ 2 కోసం పక్కా వెయిట్ చేయొచ్చు, మంచి సస్పెన్స్ లోనే వదిలిపెట్టారు. ఆ ట్విస్ట్ ఆ థ్రిల్లర్ అయితే బాగుంది, సాంగ్స్ పరంగా అంతా బాగుంది. హీరోయిన్ కి సెకండ్ హాఫ్ లో వస్తుంది కాబట్టి తక్కువ టైమింగ్ లో ఉంది అంతే, అంతకు మించి మైనస్ అయితే ఏం లేదు. ఎన్టీఆర్ అని యాక్టింగ్ చెప్పనక్కర్లేదన్న, ఆయన 60 years తర్వాత రావచ్చు, 16 years తర్వాత రావచ్చు, ఎప్పుడు వచ్చినా సరే ఆయన మాస్ యాక్టింగ్ ఎవరు మ్యాచ్ చేయలేరు. కొరటాలే ఎన్టీఆర్ మార్క్ చూసి స్టోరీ రాసుకొని వచ్చాడు, ఇంకేం చెప్తాను చెప్పండి. అనిరుద్ధ్ బీజిఎం, అనిరుద్ధ్ నేమ్ అంతే. పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండన్న. ఏ హీరోకైనా ఒక రాజమౌళి సినిమా తర్వాత ఏ హీరో కూడా ఇంతవరకు ఒక బ్లాక్ బస్టర్ హిట్ కూడా రాలేదు, ఒక సూపర్ హిట్ కూడా కాదు, మొత్తం అటర్ బ్లాక్ లో అవుతాయి. అట్లాంటిది కొరటాల శివ సార్ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండు. ఆయన సూపర్ ఉంది. 6 years తర్వాత ఒక ఎన్టీఆర్ ని ఒక యంగ్ టైగర్ అంటారు కదా, ఆ యంగ్ టైగర్ లకే చూపించిండు సినిమాగా. ఆకలితో వచ్చిన పులి ఆహారం మొత్తం తిని పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది జై ఎన్టీఆర్. ట్రోలర్స్ అనేటివి ఇప్పుడు అరిసేటి కుక్కలు అరుస్తూనే ఉంటాయి, వాళ్ళ ప్రయత్నాలు అవి చేస్తూ ఉంటాయి, వీళ్ళు ప్రయత్నాలు వీళ్ళు చేస్తూ ఉంటారు. బట్ ఎవరికి కామెంట్ చేసినట్టు కాదు, ఎవరి పని వాళ్ళదే. సినిమా అయితే చాలా బాగుంది, ఎవరు కామెంట్ చేయకుండా. త్రిబుల్ తర్వాత డబల్ ఆర్ వచ్చింది అనుకోని ఎన్టీఆర్ వర్సెస్ ఎన్టీఆర్, కానీ కొరటాల శివ పార్ట్ 2 ఎందుకు పెట్టాడు అనేది అర్థం కాదా. ఎందుకంటే సినిమాలో తండ్రి కొడుకులు ఇద్దరు చనిపోతారు, ఒకవేళ తండ్రి చనిపోకుండా సస్పెన్స్ లో పెడితే పార్ట్ 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇద్దరు చనిపోతారు కాబట్టి పార్ట్ 2 ఎందుకు పెట్టాడు అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది అంతే. కానీ సినిమా అయితే ఓవరాల్ గా బాగుంది. విజువల్స్ కొన్ని గ్రాఫిక్స్ అనిపించినాయి, ఎంతైనా రాజమౌళి దాంట్లో అన్ని రియల్ గా ఉంటాయి, గ్రాఫిక్స్ పెట్టినా కానీ కొంచెం గ్రాఫిక్స్ అనిపించినాయి. అసలు హైలైట్ అన్న, అసలు లాస్ట్ 40 minutes అయితే ఊహించలేదు, అసలు అంత సస్పెన్స్ లో ఉంది కదా. నిజంగా దేవరా వస్తారని ఎక్స్పెక్ట్ చేసినాం. లాస్ట్ లో ప్రకాష్ రాజు దేవరా చనిపోయాడు అని చెప్పడం వాళ్ళ మీతో అది అనేది కొంచెం చాలా సస్పెన్స్ గా ఉంది. ఒకటే పాయింట్ చెప్పాలంటే 1 man army 1 man show, 1 man NTR is a top on the movie. అండ్ కొరటాల శివ ఎన్టీఆర్ ని ఎలా యూజ్ చేయాలి, ఎలా ఆయన స్కిల్స్ అన్ని తీసుకోవాలి. డాన్సింగ్ స్కిల్స్, ఆల్రౌండర్, యాక్టింగ్ స్కిల్స్, డాన్సింగ్ మనకు తెలుసు. టాలీవుడ్ లో ఆయన కంటే మించి, టాలీవుడ్ లో తనని మించిన డాన్సర్ లేడు ఇప్పటి వరకు. ఐ కెన్ రేట్ హిమ్ యాజ్ ఎ టాప్ టాలీవుడ్ లో. డైలాగ్ డెలివరీస్ మనకు తెలుసు. ఎన్టీఆర్ పెద్ద మాస్ మూవీస్ చేశాడు, మాస్ మూవీస్ లోనే అద్రిగొట్టిండు డైలాగ్స్. ఎలాంటి డైలాగ్స్ అయినా ఇట్లా ఆయనకి చాలా ఈజీగా చెప్పేస్తాడు అనమాట. బాలకృష్ణ తర్వాత డైలాగ్స్ అంటే ఎన్టీఆర్.